అని జోనా యాక్షన్ అండ్ జెహోవా రియాక్షన్, మ్యాన్ యాక్షన్ అండ్ గాడ్స్ రియాక్షన్. దేవుడు వెంటనే ఏమైంది, తాను ఎప్పుడైతే చలించకుండా కూర్చొని పారిపోతున్నాడు, అంటే దేవుని మాటకు చలించకుండా ఎప్పుడైతే పారిపోతున్నాడో ఏమొచ్చింది మీకు అందరికీ చూడడం అవసరం, బైబిల్ నుంచి చూడడం అవసరం. ఏం తెలుసు మనందరికీ, ఆ గొప్ప గాలి తుఫాను వచ్చింది. చివరికి ఏమైంది, గాలి తుఫాను వచ్చిన తర్వాత ఓడ బద్దలైపోయేటువంటి స్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరు అని అంటే యోనే, బికాస్ ఆఫ్ యోనా. ఒప్పుకుంటున్నాడు తర్వాత, నా వల్లే వచ్చింది, నా వల్ల వచ్చింది. నీ వల్ల ఎందుకు వచ్చింది, నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చింది. అది కదా సమస్య. నువ్వు దేవుని మాటకు చలించిన కారణం చేత, మొద్దురాయిలాగా బండరాయిలాగా నువ్వు కూర్చున్న కారణంగా నీకు ఆ బాధలు సంభవించినాయి, లేకపోతే రావు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడికి మన అవసరం చాలా అవసరం. దేవునికి మనమే కావాలి. దేవుడు అక్కడ మనము ఒక చోట చూస్తే, తోటలో చూస్తే యేసు ప్రభు వారిని చంపడానికి రాను వారు అందరూ వస్తున్నప్పుడు పేతురు గారు గబాళ్ళ ముందుకెళ్ళిపోయి చంపాలనుకున్నాడు. ఆగాగు, నేను కనుక ప్రార్థిస్తే పైనుంచి పైన వ్యవసాయములు అన్నీ కూడా వచ్చి నాశనం చేస్తాయి అన్నాడు. ఆయన కూడా నీ కత్తి నీ వరలో పెట్టు అని చెప్పాడు. దేవుడు తలుసుకుంటే అన్నీ కూడా అవుద్ది. కానీ దేవునికి ఆలోచన ఏంటంటే, ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నీవు నేను దేవుని యొక్క సువార్త చెప్పడానికి, మన ఇంటి వారికి, మన పొరుగు వారికి, ఇరుగు వారికి, మన ప్రాంతాల వారికి మనం చెప్పడానికి ప్రభు మనల్ని వాడుకుంటున్నాం. దేవునికి మన అవసరం, ఆయన పోలికలో మనం ఉన్నాం కనుక దేవుడు ఆయన చేయగలడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, సువార్త మన ద్వారా చెప్పాలని, వాక్యము మన ద్వారా అందించాలని చెప్పి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి చాలా ఉపయోగం. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి, మనము ఏం చేయాలి, దేవునికి ఒక కోఆపరేషన్ చేయాలి. వితౌట్ కోఆపరేషన్ దేర్ ఈజ్ నో ఆపరేషన్. మన కోఆపరేషన్ చేయకపోతే ఆపరేషన్ లేదు. దేవునికి కావాలి. మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్, చెప్పండి, రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మ్యాన్. మనిషి ఏమో దేవుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంటే, దేవుడేమో మనిషి వెనకాల పరిగెడుతున్నాడు. అబ్బా, ఎంత ప్రేమ అండి ఇది, ఎంత ప్రేమ. కెన్ యూ సీ సచ్ ఎ గాడ్? ఇలాంటి దేవుని మనం ఎక్కడైనా చూడగలమా? మనం పరిగెడుతుంటే దేవుడు రావడం ఏంటి? చాలామంది దేవుని కోసం చాలామంది కొండల వైపు పరిగెడుతూ ఉంటారు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు చీప్ అయిపోయాడు. దేవుడు మనకి సమస్తాన్ని వదిలి వచ్చినటువంటి దేవుడు మనకు చీప్ అయ్యాడు అంటారా? ఎంత మంచి దేవుడు. నిన్ను ప్రేమించి తన పోలిక, తన స్వరూపంలో చేసుకొని నా సువార్తను నువ్వు చెప్పు, దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చి మనకాపు చెబుతుంటే ఏమాత్రము చలనం లేకుండా కూర్చున్నాము. ఇంకా మనం పైగా 5 రెట్లు ముందుకెళ్ళిపోయాడు, ఏమాత్రం కూడా చలనం లేదు. ఇంకా సమయం అవుతుంది కానీ